सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। पीसीसी नायब सदर व तेलंगाना रियासती अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने जडचल्ला कैंप ऑफिस में सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि यह खुशाइंद बात है कि रियासती बजट में किसानों का बड़ा हिस्सा माफ़ कर दिया गया है। उबैदुल्ला कोतवाल ने कहा कि कांग्रेस पार्टी की क़ियादत जो नेहरू से आगाज़ हुई उस वक्त से लेकर अब राहुल गांधी तक किसानों के साथ खड़ी है। उन्होंने कहा कि साबिक़ चीफ मिनिस्टर KCR ने तेलंगाना रियासत को कर्ज में डुबो दिया है। उसके बावजूद चीफ मिनिस्टर रेवंत रेड्डी उसकी परवाह किए बगैर किसानों का कर्ज माफ़ी का इक़दाम तारीख़ी इक़दाम है। उन्होंने इस मौके से कहा कि मुत्तहदा ज़िला के प्रोजेक्ट्स को जल्द ही मुकम्मल कर लिया जाएगा। उन्होंने किसानों के कर्ज माफ़ी करने पर चीफ मिनिस्टर रेवंत रेड्डी का इजहार तशक्कुर किया। इस मौके पर रियासती पार्टी के सीनियर कायदीन शिव कुमार, ज़िला तर्जुमान नित्यानंदम, टाउन सदर मिनहाज के अलावा दीगर मौजूद थे। మా సీనియర్ నాయకులు పెద్దలు శివకుమార్ గారు, జిల్లా స్పోక్స్ పర్సన్ ఉపాధ్యక్షులు నిత్యానంద గారు, టౌన్ అధ్యక్షులు మీనాజ్ గారు, కృష్ణ గారు, మన మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు. ప్రధానంగా ఈరోజు మీకు ఇక్కడ కారణం ఏంటంటే నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఎలక్టరల్ పాలిటిక్స్లో వ్యవసాయ రంగం సంబంధించిన PSS అధ్యక్షుడిగా ఎన్నికైన, అలాగే దాంతోపాటు DCM అధ్యక్షుడు పనిచేసిన. రైతు సమస్యలు, రైతు కష్టాలు, రైతులు బయట రుణాలకు ఆధారపడే విధానము, వాళ్ళు బయట కట్టే వడ్డీల గురించి నాకు పూర్తి అవగాహన కలిగిన ఓ సన్నకారు రైతుగా, ఓ రైతు బిడ్డగా నాకున్న అనుభవం మీతో మాట్లాడుతున్నా. నిన్న తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పి చెప్పక తప్పదు. దానికి కారణాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే రాహుల్ గాంధీ వరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడాలి, దాంట్లో భారతదేశ రైతాంగము వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ కావాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకుని గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన నెహ్రూ గారి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ రైతుల పక్షపాతి పార్టీగా, రైతుల అభివృద్ధి చేసే పార్టీగా, ప్రధానంగా వాళ్ళు కావాల్సిన వనరులు అన్ని కూడా సమకూర్చే పార్టీగా ఈరోజు భారతదేశంలో చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు PCC అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా సమావేశాలను చేసి ఆ సమావేశాల ద్వారా వచ్చిన ఇన్పుట్స్ను అధిష్టానానికి నిర్ణయించడం, రైతులు ఏళ్ల తరబడి దగా కాబడుతుండ్రు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన వనరులు మనం ఇవ్వలేకపోతున్నాం. తెలంగాణలో ఉన్న సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఆగ్రోస్ కానీ ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేసే విధానం కానీ ఈరోజు సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కేవలం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి 10 ఏళ్లలో 20,000 కోట్లు కూడా ఇవ్వలేదు. అవి కూడా మిత్రులు సరిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సల్కమత ఉంది. కాంగ్రెస్ పార్టీ పప్పు తెరపడంగానే మనం వాళ్ళకి కావాల్సిన రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒక కార్యక్రమం తీసుకుంటాం. తర్వాత మేనిఫెస్టో చేర్చడము, మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అందరూ తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా బడ్జెట్లో భాగం వాళ్ళకి కేటాయించి 2 లక్షల రుణమాఫీ చేయాలని కార్యక్రమం తీసుకొని
నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న ₹1,00,000 దాకా వాళ్ళు అకౌంట్ డిపాజిట్ చేస్తే ఈరోజు నేను చాలా జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో కానీ మహేందర్ కాన్స్టిట్యూన్సీ కానీ ఈరోజు చాలామంది రైతులతో ముఖాముఖిన అసలు వాళ్ళ సంతోషం చూస్తుంటే రైతులది నిజంగానే ఆ సంతోషం చూస్తే తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం మార్పు కలవడం మాకు నమ్మకం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన నాయకత్వం మీద. రేవంత్ రెడ్డి గారు పట్టి గారు కష్టపడి అమౌంట్లు పోగు చేసి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఈరోజు రైతులకు సంబంధించిన ఓ పెద్ద మొత్తంలో 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు రుణమాఫీ చేశారంటే దాన్ని ఈరోజు ఒక చారిత్రక సత్యం అని చెప్పి బహుశా అనుకుంటా యావత్ భారతదేశంలో ఎవరేం మాట్లాడినా, ఎంతమంది రైతు నాయకులు ముఖ్యమంత్రులైనా, ఎన్ని పార్టీలు పాలించినా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మాఫీ చేసి వాళ్ళకి ఈరోజు అప్పులు కూడా చేసే ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదు. దానికి నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజల తరఫున రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, వాళ్ళ మంత్రివర్గానికి మనస్ఫూర్తి చెప్పుకుంటాం. అలాగే ₹1,00,000 నిన్న జమ అయిన రైతులందరికీ కూడా శుభాకాంక్షలు